ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హౌ ఆర్ యు? మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత ప్రేమించబడుతున్నవారు. మీరు బాగలేకపోతే ఈ భూమిలో ఎవరు బాగుంటారు చెప్పండి? మీరు ఖచ్చితంగా బాగుంటారు. ఏదో సాతాను మిమ్మల్ని బెదిరిస్తున్నాడని, లేకపోతే తెలియని ఆందోళన, భయం మిమ్మల్ని ఆవరించి ఉందని, లేకపోతే ఏదో పెద్ద కీడు జరగబోతున్నట్టుగా మీరు కలలు కన్నారని మీరు ఊరుకునే భయపడవద్దు, దిగులు పడవద్దు. నీతిమంతుడు విశ్వాసం ద్వారానే బ్రతుకుతాడు. కాబట్టి మనకు విశ్వాసం ఉంది. మన కాపాడి బలపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నాడనేదే మన విశ్వాసం. ఎవరు మనల్ని చేయవిడిచినా ప్రభు మనల్ని చేయవిడవాడు అనేది మన విశ్వాసం. మీరు ఈ దేవుని అందు నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, ఈ నిరీక్షణ సిగ్గుపరచదు అనేది మీ విశ్వాసం. కనుక ఈ సాతాను ఒక చప్పుళ్ళకు, తాటాకు చప్పుడు అంటారు చూసారండి, అటువంటి చప్పుళ్ళకు మీరు భయపడవద్దు. ముందుకు ధైర్యంగా దూసుకుని వెళ్ళండి. మీ అంతిమ విజయం మీదే. దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా దీవించబోతున్నాడు. రాబోతున్న దినాల్లో దేవుని యొక్క మహిమను మీరు కళ్ళుతో మీ వ్యక్తిగత జీవితంలో చూచి ఆనందించబోతున్నారు. దేవుడు మనం ఆశీర్వదిస్తానని కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే హగ్గై 2:19. దేవుని పిల్లారా, మనం ఈరోజు అబ్రహాము యొక్క బలిపీఠాన్ని గురించి ధ్యానించబోతున్నాం. ఈ బలిపీఠము ఒక సారాంశం మొదటిగా నోవాహు ఒక జీవితంలో కనపడుతుంది. నోవాహు తర్వాత నోవాహు అంత పెద్దగా బలిపీఠానికి గురించిన అవగాహన లేనివాడుగా కనపడినప్పటికీ అబ్రహాం మాత్రం ఆయన బలిపీఠపు అనుభవం కలిగిన వాడుగా, ఆ బలిపీఠం యొక్క ఉద్దేశాన్ని రిఫ్లెక్ట్ చేసేవాడుగా మనకు అబ్రహాం కనపడుతున్నాడు. మొట్టమొదటిగా అబ్రహాము దేవుడు దర్శించిన చోట ప్రభుకు బలిపీఠం కట్టినట్టుగా ఆదికాండం 12:7 మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠాన్ని గురించిన ఆ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుని స్తుతించేవాడుగా మనకు కనపడుతున్నాడు. ఎబ్రీ పత్రిక 13:15 మనం చూస్తే జీవఫలం అర్పించదమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ యొక్క బలిపీఠాన్ని ఏదో ఒకసారి చూసేసి దాన్ని కూల్చేసి వెళ్ళటం కాదు. అది శాశ్వత కాలం అలా నిలిచి ఉంటాయి. పోతున్నప్పుడు, వచ్చినప్పుడు, నడిచినప్పుడల్లా ఆ బలిపీఠం గుర్తుకు వస్తూ ఉంటాయి. అంటే ఇది కాన్స్టెంట్ ప్రైస్, దేవునికి కాన్స్టెంట్గా స్తుతి ఆరాధన చేసే అనుభవాన్ని ఆ బలిపీఠం అబ్రహాముకు నేర్పించిందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. సో ఈ యొక్క బలిపీఠ అనుభవం దేన్ని చూస్తుందంటే కాన్స్టెంట్లీ వర్షిపింగ్ గాడ్, ప్రైసింగ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ని మనకు తెలియపరుస్తున్నాయి. రెండవది బలిపీఠం ఏంటంటే అబ్రహాం కట్టిన రెండవది బలిపీఠం ఆదికాండం 12:8-13 మనకు కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఒక చిన్న టెంట్ వేస్తాడంట. టెంట్ పక్కన పెద్ద బలిపీఠం కట్టాడంట. అంటే దాని ఒక అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ బలిపీఠం ఒక అర్థం ఏంటంటే, నేను కాదు ముఖ్యం, లేకపోతే నా జీవితం కాదు ముఖ్యం, నా యొక్క సుఖం కాదు ముఖ్యం, నాకున్న వసతులు కాదు ముఖ్యం, నా దేవుని యొక్క పనియే ముఖ్యం, దేవుని యొక్క కార్యమే ముఖ్యం, దేవుని చిత్తమే ముఖ్యం, దేవుని యొక్క ఉద్దేశమే ముఖ్యం, దేవుడే ముఖ్యమని తెలియపరిచేదే బలిపీఠం. దేవుని బిడ్డల చిన్న టెంట్ వేసుకొని పెద్ద బలిపీఠం కట్టడం, మరి ఇది మీరు ఏమంటారు చెప్పండి? అంతేకాదు, ఈ బలిపీఠంలో ఇంకొక అర్థం కూడా ఉంది. మొదటిగా తన ఒంటరిగా ఉండి బలిపీఠం కట్టాడు. రెండవదిగా ఇప్పుడైతే తన కుటుంబంతో కలిసి బలిపీఠం కడుతున్నాడు. ఈ అనుభవం మీ అందరికీ కలగాలని దేవుడే ముఖ్యమని తెలియపరిచేది బలిపీఠం. మూడవది బలిపీఠం ఆదికాండం 13:34 మనకు కనపడుతుంది. ఈ బలిపీఠం ఒక సారాంశం ఏంటంటే, అబ్రహాము మరి దెబ్బలు తిని, దేవుని చిత్తం చేయకుండా దెబ్బలు తిని తిరిగి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఈ బలిపీఠం కట్టినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అంటే ఇది ఒక పశ్చాత్తాపానికి మనం పోల్చవచ్చు.
సరి చేసుకోవటానికి నుంచి పోల్చుకోవచ్చు. మన జీవితాన్ని సరి చేసుకునేది బలిపీఠం. పశ్చాత్తాపడటం బలిపీఠాన్ని చూపిస్తుంది. మనం పశ్చాత్తాపడకపోతే దేవుని చేత దీవించబడలేము. ప్రతి విషయానికి మనం పశ్చాత్తాపడుతున్నప్పుడే దేవునితో మనము సమాధాన పడగలుగుతాం. అలాగే ఆదికాండం 22వ అధ్యాయం 9-14 వచనాలు చదివితే ఇస్సాకు విషయంలో కూడా దేవునికి బలిపీఠం కట్టాడు. ఇది దేవునికి మనం చేసే కార్యాన్ని, క్రియను మనకు తెలియపరుస్తున్నాయి. ఈ విధంగా మీరు దేవునికి బలిపీఠం కట్టి ఆయన ఆరాధించాలని, స్తుతించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ 4 రకాల బలిపీఠాన్ని మరలా ఒకసారి మీరు వినండి, ధ్యానించండి. మీకు దేవుడు ఈ వాక్యం ద్వారా ఏమైనా మాట్లాడితే అవి కూడా మీ నోట్స్లో రాయండి, ధ్యానించండి. ప్రభు ఈ మాటను దీవించనగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ చిత్తానుసారంగా నడిచే కృప దయచండి, బలిపీఠపు అనుభవాలు దయచండి ప్రభా. మా జీవితంలో కనపడుతున్న ప్రతి చేదును, బాధను, వేదను తొలగించి నీ చిత్తం చేసేవారుగా, ఆశీర్వదించబడేవారుగా, నేను ఘనపరిచేవారుగా చేయమని, బలిపీఠపు అనుభవాలు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మనల్ని దీవించిన గాక. ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండం 20:24.